పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం. ఈ శ్లోకం భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఖురాన్ సూర నిసా 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని బైబిల్ కీర్తన గ్రంథం 82వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగిందంటే, మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళను మట్టి కరిపించడానికి, నాశనం చేయడానికి ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అమెరికా నుండి ఇండియా వరకు, ఇండియా నుండి జపాన్ వరకు పూర్తి ప్రపంచం వ్యాప్తంగా ఒక విషయం వైరల్గా ఉంది. అది ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. న్యూస్లో, యూట్యూబ్లో, ఇన్స్టా రీల్స్లో ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముందంటే, ఘోరాతి ఘోరమైన సంఘటనల గురించి ఇందులో చెప్పడం జరిగింది. చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం, అది కూడా ఆడపిల్లలను కిడ్నాప్ చేయడం, వాళ్ళను రేప్ చేయడం, రేప్ చేసి చంపేయడం, ఇంతటితో ఆగకుండా కొంతమంది వాళ్ళను తినడం కూడా జరిగింది. ఇలాంటి ఘోరమైన సంఘటనల గురించి ఎప్స్టీన్ ఫైల్స్లో చెప్పడం జరిగింది. అయితే ఇది చేసింది ఎవరు అంటే, ప్రపంచంలో వేరే వేరే రంగాలలో అతి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళే ఇది చేశారు. ప్రపంచంలోని చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారి పేర్లు ఇందులో ఉన్నాయి. లైక్ డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్, మైకల్ జాక్సన్, అనిల్ అంబానీ, ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారి పేర్లు ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించిన డేటా 2019 నుంచే అమెరికా దగ్గర ఉంది. కానీ రీసెంట్ గా 2025లో ఈ ఫైల్స్ సంబంధించిన డేటా అమెరికా బయట పెట్టడం జరిగింది. అయితే ఈ ఫైల్స్ ని బయట రిలీజ్ చేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ని అమెరికా క్రియేట్ చేయడానికి చూస్తుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మేము ఏమైనా చేస్తాం, రేపులు చేస్తాం, కిడ్నాపులు చేస్తాం, చంపేస్తాం, వాళ్ళని తినేస్తాం, కానీ మమ్మల్ని ఎదిరించేవాడు ఎవడు లేడు, నాకంటే బలవంతులు ఎవరూ లేరు అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్, ఒక మెసేజ్ని సమాజానికి, ప్రపంచానికి ఇస్తుంది అమెరికా. బిల్ గేట్స్ అంటాడు, నేనే కరోనా వైరస్ ని సృష్టించాను, ప్రపంచ జనాభాను తగ్గించడానికి నేను ఈ వైరస్ ని సృష్టించాను అని బిల్ గేట్స్ అంటాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేమే బలవంతులం, మమ్మల్ని ఎదిరించేవాడు ఎవడూ లేడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకంటే బలవంతులు ఎవరూ లేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకంటే బలవంతుడు, మహాశక్తివంతుడు, సృష్టికర్త ఆ దేవుడు ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళకంటే బలవంతులను మట్టి కరిపించిన సృష్టికర్త ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళను శిక్షించడానికి, నాశనం చేయడానికి ఆ దేవుడు ఉన్నాడు.